మీ అమ్మ కోసమేనా? పిచ్చి పిల్ల, ఈ విచారాన్నంతా ఆనందంగా మార్చుకోవడం నీ చేతుల్లో ఉంది. మహామంత్రి, నన్ను మర్యాదగా వదిలిపెడతారా లేదా? ఎందుకు నీకీ మొండి పట్టుదల? నా మాట విని అష్టైశ్వర్యాలతో ఆనందంగా కాలం గడుపు. నా బొందులో ప్రాణం ఉండగా నీ ఆటలు సాగు. వెళ్ళి గౌరీ, బాగా ఆలోచించుకో. అంగీకరించావా ఈ ప్రపంచమంతా నీ పాదాల దగ్గర పడుంటుంది, లేదా ఇక ఈ ప్రపంచ ముఖమే నువ్వు చూడలేవు. జాగ్రత్త. శ్రీ 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 రాజాధిరాజ రాజమార్తాండ బహుపరా శ్రీ 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 సర్వం సహాచక్ర సార్వభౌమ బహుపరా అవక్ర విక్రమ విక్రమాదిత్యులు ప్రతిపక్ష శిక్షణాదక్షులు. దక్షులు కాదయ్యా, పక్షులు. రాజులు రూపమునన్ రతిరాజులు, శౌర్యమున మృగరాజులు, తేజోరాజుని దినరాజులు, కవిరాజ విరాజిత సభానురంజన భోజులు. రాజులు రాజులు తరాజులు కందారాజులు తొడుక్కున్నారు గాజులు. ఆపండి. ప్రభువులు సకలార్చకల విభవులు, చేతగాని విధవులు, ముసుగేసుకున్న ముండమోపులు, సాలించండి మీ పొగట్టలు. మహారాజా, మహారాజా. మహారాజు లేడు. అదేమిటి మహారాజా, తమరున్నారుగా? నేనున్నాను. మహారాజు లేడు. ఏనాడో పోయాడు. అమంగళం ప్రతిహతమవుగాక. మహారాజా, ఏమిటి విపరీతం? నా ప్రభు ఎందుకు ఇలా అయిపోయారు? అమ్మా, రాత్రి ఏదైనా విపరీతం జరిగిందా? మామూలుగానే శయనించారు. కంగారు పడకండి అమ్మా, కాస్త చీకాకు పడి ఉంటుంది మనస్సు, అంతే. ప్రభు, ఏమిటి విపరీతం? నాపై ఆగ్రహమా లేక నాతో పరిహాసమా? చెప్పండి ప్రభు, చెప్పండి. పరిహాసం కాదు దేవి, ఉపవాసం. ఈ రోజు నుంచి నాకు అన్న పానీయాలు అక్కర్లేదు. ఇక్కడే ఇలాగే ప్రాయోపవేశం చేస్తాం, ప్రాణాలు లేస్తాం, పరలోకానికి వెళ్ళిపోతాం. అరుగో పరలోకంలో నా పితృదేవతలారా నన్ను పిలుస్తున్నారా? ఇదిగో వస్తున్నా, నేనే వస్తున్నా. అదిగో మాతామహులు, ఇరుగో పితామహులు. అమ్మా, మహారాజా వారికి మతిభ్రమ కలిగినట్లుంది. రాజవైద్యులను పిలిపించండి అయ్యా, పిలిపించండి. అమ్మా, ప్రభుల వారిని భూతముదయము ఆవేశించినట్టుంది. భూత వైద్యులను పిలిపించండి. వస్తున్నా, నేనే వస్తున్నా, నేనే వస్తున్నా, 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 వస్తున్నా. ఇదిగో నా దేవి, నా దేవి, శ్రీమానిని చిత్తచోర శుభాకార శృంగార లీలావతార సదామక్తమందార సుస్థితి ప్రక్రియ. నేను అయ్యయ్యో తల్లి జగజ్జనని లోకేశ్వరి పతివ్రతల పాలిటి కల్పవల్లి, నా భర్తను రక్షించు. పూజలు చేసి నేను గడించిన పుణ్యమంతా ధారపోస్తాను. రక్షించు దాక్షాయిని. స్వామి, స్వామి, అమ్మా, స్వామి. మహామంత్రి వారిని పిలిపించండి, అందరినీ పిలిపించండి. నా భర్తను కాపాడమనండి, పిలిపించండి. స్వామి, స్వామి. అయ్యయ్యో స్వామి. రాజవైద్యులు. మహారాజా నమస్కారం. తమ శరీరం అందు ఎలాగున్నది, ఏమి చేయుచున్నది సెలవివ్వండి. నిమిషంలో తీసి పారేస్తాను. స్వామి, రాజవైద్యులు సెలవివ్వండి స్వామి. తల్లి పలకరా ఏమి? ప్రభు, ప్రభు, రాజవైద్యులు వచ్చారు, సెలవియ్యండి ప్రభు. ప్రభు మాట కూడా పడిపోయిందన్నమాట. ప్రభు, ప్రభు. తల్లి, తల్లి శాంతించండి అమ్మా, శాంతించండి. చూడండి, ప్రభులను ఒక్కసారి గిల్లండి, గిల్లండి అమ్మా, పర్వాలేదు, గిల్లండి. ఓహో, ఈ స్పర్శాజ్ఞానం కూడా నశించిందన్నమాట. అయితే ఇది వాతం. ఓం హ్రీం హ్రాం హ్రూం ఓం నమో భగవతి పద్మావతి ముఖకమలవాసిని సర్వజన సమోహిని గౌరీ గాంధారి దేహి స్త్రీ పురుష రాజ వశీకరి త్రిలోకవశ్యం పట్ పట్ స్వాహ. ఏమయ్యా వైద్యుల వారు, ఇది వాతం అనుకుంటున్నారా? అవును, ఇది వాతం కాదు, భూతం. అబ్బా, వాతమయ్యా, భూతమయ్యా, అబ్బబ్బా, ఇది భూతం, భూతం. భూతం గారు, వాతం గారు, మంత్రి గారు. మహారాజా, మహారాజా, ఏమిటి ఇదంతా? సెలవివ్వండి ప్రభు. శివో 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 శివోహం శివోహం. ఎందుకండి మనం అంతా ఇంకా బ్రతుకున్నాం? ప్రజల బాధ తీర్చలేకపోతున్నాం. ప్రజలు కోరింది ఏమంత పెద్ద కోరిక అదే, దొంగల బాధ తీర్చమన్నారు. దానికి ఇంతవరకు యోచించలేకపోయాం. సిగ్గుచెట్టు. మహామంత్రి గారు, మమ్మల్ని వదిలేయండి, చావరి వండి. ప్రభు, ఈ మాత్రానికి ఇంత ఘోరం చెయ్యాలా? వద్దు ప్రభు. ప్రభు 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 వద్దంటే సరిపోయిందా? పరిష్కార మార్గం చెప్పొద్దు. మనకు తెలియకపోయినా మార్గం తెలిసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. ఉన్నారా? ఎక్కడ? మన నగరంలోనే
ఒక స్వాములు వారు ఉన్నారట, వారు అన్ని బాధలు తీరుస్తారట. అవును ప్రభు, మేము విన్నాం. మరి మాకు ఇంతవరకు చెప్పలేదే? మహామంత్రి, మీరు వెంటనే వెళ్ళి ఒక ఆహ్వానించండి. శివో, రేపు రాణి, ఒక్క ముద్దు. చెప్పు దేవి. స్వామి, ఏం నాయనా ఒక్క ఎన్నపం చెప్పు. నా 4వ భార్య. చాలిద్దు, ఇప్పుడెందుకు లెక్క? ఉండదే, ఉండదు చెప్పుకోవద్దు స్వాములతో. స్వామి, మేము మునగని తీర్థం లేదు, కొలవని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, తినని మందులు లేవు. పూజలు, పునస్కారాలు, నోములు, సాములు, మంత్రాలు, యంత్రాలు ఎన్నెన్నో చేశాం. అబ్బే, ఎక్కడ ఏమి ఇక తమరే దిక్కు. మా కానుక నాకెందుకు నాయనా? అట్టంటే కాదు స్వామి, మా తృప్తి కోసమైనా తమరు తీసుకోవాలి, తప్పదు. అయితే నాకు కావాల్సింది తీసుకుంటాను. ఓ అట్టాగే, అయినా తమకు కావాల్సింది నా దగ్గర ఏముంటుంది? సెలవిప్పించండి. నీకున్న దుర్గుణాల్లో ఒక్కటి వదిలిపెట్టు. దుర్గుణాలా? స్వామి, ఏదో నిజాయితీగా వ్యాపారం చేసుకునేవాడిని, నా దగ్గర వస్తాను స్వామి. శివో, శివో. శివో, దాసుడు నమస్కరిస్తున్నాడు. కృష్ణార్పణం. మహారాజుల వారు తమ దర్శనాన్ని అర్థిస్తున్నారు. తమకు శ్రమ కాకుంటే ఒక్కసారి నగరకు వెంచేసి తరింపచేయమని వినయపూర్వకంగా వినతి చేసుకుంటున్నారు. ఎంత మాట! ఈ మాత్రానికి వినతి ఎందుకు? వస్తా. తమ అనుకూలం తెలియజేస్తే పగలంతా ఇక్కడికి వచ్చే ప్రజలతోనే సరిపోతుంది. చిత్తం చిత్తం. ప్రజాసేవ తరువాతగా స్వామి అన్ని. రాత్రి వేళ మీకేమైనా అభ్యంతరమా? శివో, ఎంత మాట! తమరు దయచేయాలే గాని. అయితే రాత్రికి వస్తాను. శివో, మరి మాకు సెలవు. కృష్ణార్పణం. 205, 10, 215, 20, 235, 15, 250, 250. ఏంటయ్యా పెరిగిపోతానే ఉందే? వడ్డీ కదటయ్యా, ఒడిగల గుర్రాలే చాలు మరి. 250, 260, 275, 275, 290 వరహాలు. ఏంటి ఆ లెక్క? వడ్డీ ఎట్టా చేసేవని? వడ్డీ మామూలే. ఎందుకని? సాములూరు మాటిచ్చావు కదయ్యా, వడ్డీలో సగం తీసేస్తానని. నేను మాట ఇచ్చింది సోమలరికి గాని నీకు కాదు. అంతేనంట. సాములూరు అంటే దేవుడు, మాట తప్పుతూ కళ్ళు పోతాడు. కళ్ళు పోతాయి. పోయినప్పుడు చూసుకోవచ్చు గాని ముందు సొమ్మురాని. ఇందా, ఇది వరకు చెల్లి రాసుకో. ఎంత? 250. ఇదిగో మిగతాది కోతలు అయిన తర్వాత తీసుకొచ్చి తగలేస్తా. చూడమ్మా నాంచారమ్మా, మళ్ళా మామూలు వడ్డీ కక్కమంటున్నాడు. సాములోడికి మాట ఇచ్చి తప్పాడు. బిడ్డ తీసా మా కడుపులు కొట్టి దాచిపెట్టిన డబ్బు దొర దోసుకుపోతాడు. దోసుకొచ్చి నీకు నీ బాబుకి ఇస్తాడు, తిందురు గాని. వాడికి ఎందుకులే నీ పాపిష్టి డబ్బు. మధ్యలో నీ గొడవ ఏంటే? నీకెందుకే కోపం? భలేదానివే.